One pleasant morning, a father went out for a walk with his two daughters. They laughed, held his hands, and played along the way. On their way back, the daughters saw a fruit stall and shouted, "Dad, Dad, we want apples." సో ఈ వీడియో చూసారు కదా ఎంత బాగుందో. మరి ఇలాంటి వీడియోస్ చేయటం వల్ల మనకి యూజ్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఈ ఛానల్ చూడండి, 3 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ వ్యూస్, అండ్ ఇక్కడ 5 మిలియన్ వ్యూస్, 4 లాక్ వ్యూస్. సో ఇవేంటంటే మోటివేషనల్ స్టోరీస్ అనమాట. అండ్ ఇవి చేయటం కూడా ఈజీగానే ఉంటుంది, మీకు కష్టంగా కూడా ఉండదు. అండ్ ఇంత బాగా మీరు వ్యూస్ కూడా తెచ్చుకోవచ్చు. మీ ఛానల్ మానిటైజ్ అయ్యి డబ్బులు కూడా సంపాదించవచ్చు. సో ఈ ఛానల్ చూడండి, లైఫ్ డైమండ్ కాంపస్. ఇది కూడా మనకి మోటివేషనల్ ఛానలే. దీంట్లో కూడా 5 లాక్ వ్యూస్, 3 లాక్ వ్యూస్. సో ఇలాంటి ఛానల్స్ మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. సో నేను ఈ వీడియో ఎలా చేశానో మీకు ఫుల్ గా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ అయితే కాపీ చేస్తున్నాను. నేను ముందుగానే టైప్ చేసి పెట్టాను, మీకైతే ఇది డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. దీంట్లో ఏముందంటే ఒక మోటివేషనల్ స్క్రిప్ట్ కావాలి, కొన్ని సీన్స్ ఉండాలి, ఫాదర్ డాటర్ మధ్య కావాలి, 2 మినిట్స్ యూట్యూబ్ వీడియోకి కావాలని చెప్పి ఇచ్చాను. ఇది మొత్తం ఇచ్చి సెండ్ ని క్లిక్ చేయండి. యువర్ యూట్యూబ్ స్క్రిప్ట్ 2 మినిట్స్. టైటిల్ డోంట్ జడ్జ్ టూ క్విక్లీ. ఎవరినైనా తొందరగా మీరు జడ్జ్ అన్నది చేయకూడదు అన్నది మీనింగ్ అనమాట. ఇప్పుడు ఒక ఫాదర్ డాటర్ ఉంటారు. సో డాటర్ కి యాపిల్స్ కొనిస్తారు వాళ్ళ ఫాదర్, ఇద్దరు డాటర్స్ కి ఒకటొకటి కొనిస్తారు. సో దాంట్లో ఒక డాటర్ కి అడుగుతారు అనమాట, ఒక యాపిల్ ఇస్తావా అమ్మా నాకు అని. అప్పుడు వెంటనే వాళ్ళ ఫాదర్ కి ఇస్తుంది. ఇంకో డాటర్ ఏమో ఆహా లేదు ఇది నాది, నేను ఇవ్వను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్ అడిగితే ఇవ్వడానికి ఇంత ఆలోచిస్తుంది ఏంటి నా కూతురు అని ఆయన ఫీల్ అవుతారు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఇంకో యాపిల్ అడుగుతుంది. ఆ తర్వాత దాన్ని ఆ అమ్మాయి బైట్ చేసి, అది చాలా స్వీట్ గా ఉంటుందని తెలిసి, నాన్న ఇది తీసుకో, ఇది చాలా స్వీట్ గా ఉంది, పాతది అంత స్వీట్ గా లేదు, నేను అందుకే ఇవ్వలేదు నాన్న అని అంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళ ఫాదర్ రియలైజ్ అవుతారు, ఎవరినైనా తొందరగా మనం జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కి తను మంచిది ఇవ్వడం కోసం పాత యాపిల్ ని ఇవ్వలేదు. అంటే ఇది చిన్న విషయమే, బట్ దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఇంత డీప్ మీనింగ్ ఉంటుంది. సో ఇలాంటి స్టోరీస్ చాలా అట్రాక్ట్ చేస్తాయి జనాన్ని. చిన్న స్టోరీసే కానీ చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. ఒక 7 to 8 సీన్స్ దాకా ఉన్నాయి. సో దీంట్లో సీన్ 1 లో ఉన్నది నేను ఫస్ట్ కాపీ చేస్తున్నాను. వాళ్ళు నవ్వుతూ నడుస్తూ ఉంటారు ముగ్గురు కూడా, అదనమాట. సో దీనికి మనకి ఇమేజ్ కావాలి కదా. సో దీన్ని నేను మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రాంప్ట్ ని కూడా నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. నాకు ఈ ఫాదర్ ఇద్దరు కూతుళ్లతో నడుస్తూ వస్తున్నట్లు ఒక ఇమేజ్ అయితే కావాలి. దానికి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కూడా కావాలని ఇచ్చాను. ఇది మొత్తం ఇచ్చి సెండ్ ని క్లిక్ చేయండి. చూసారు కదా, మనకి ఇమేజ్ జనరేట్ అయింది. అండ్ దీని యొక్క క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. సో దీనికి మీనింగ్ ఏంటంటే, ఇమేజ్ లో ఆ ఫాదర్ డాటర్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, దాన్ని బట్టి ఆ సీన్ అన్నది, ఆ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది చాట్ జీపీటీ. కానీ ప్రతి ఇమేజ్ లోను మనం ఇలాంటి ఇమేజెస్ ఇంకా కొన్ని క్రియేట్ చేయాలి కదా. అన్ని ఇమేజెస్ లోను ఫాదర్ అలాంటి డ్రెస్ తోనే ఉండాలి. ఇద్దరు డాటర్స్ ఉన్నారు కదా ఆయనకి, సో వాళ్ళిద్దరు ఒకేలా కనిపించాలి అన్ని ఇమేజెస్ లో. అందుకు ఈ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అన్నది నేను తీసుకుంటున్నాను. ఫాదర్ వచ్చి ఏజ్ 30s ఉండాలి. అండ్ ఆ ఫాదర్ కి ఒక బియర్డ్ ఉండాలి. ఆయన డ్రెస్ ఏంటి దాని మీద. అండ్ డాటర్ 1 ఆ పాప ఏజ్ ఎంత ఉండొచ్చు, అండ్ తను చూడడానికి ఎలా ఉంది, తన డీటెయిల్స్. అండ్ ఇంకో డాటర్ డీటెయిల్స్ ఇవన్నమాట. సో మీరు ప్రతి ఇమేజ్ ని జనరేట్ చేసుకునేటప్పుడు ఈ ప్రాంప్ట్ ని కూడా మీరు కలిపి పేస్ట్ చేయాలి. అది ఎలాగో చెప్తాను. సో ఈ వచ్చిన ఇమేజ్ అయితే ఫస్ట్ మనం డౌన్లోడ్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకోండి. సో సీన్ 2 లో ఏముందంటే, డాటర్స్ ఇద్దరు ఒక ఫ్రూట్ స్టాల్ ని చూస్తారు. చూసి మాకు యాపిల్స్ కొనివ్వరా అని వాళ్ళ డాడీని అడుగుతారు అనమాట. సో దీన్ని మొత్తాన్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నా. సో ఇందాక నేను మీకు ఈ క్యారెక్టర్ కన్సిస్టెన్సీని ఒకటి చూపించాను కదా, ఇదంతా కూడా నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ పైన ఐ నీడ్ ఇమేజ్ ఫర్ ది బిలో అని టైప్ చేస్తున్నాను. సో దీని అర్థం ఏంటంటే, ఫ్రూట్ స్టాల్ ని చూసి ఆ కూతుళ్ళు నాకు పళ్ళు కావాలి అని అడుగుతున్నారు వాళ్ళ ఫాదర్ ని. దానికి ఇమేజ్ క్రియేట్ చేయమని అడిగాను. దానికి నెక్స్ట్ ఆ ఫాదర్ ఎలా ఉండాలో, ఆ డాటర్ ఎలా ఉండాలో డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసాను. సో దట్ మనకి నెక్స్ట్ టైం క్రియేట్ అయ్యే ఇమేజ్ లో కూడా ఆ ఫాదర్ అలాంటి డ్రెస్ తోనే ఉంటారు, ఆ పిల్లలు కూడా అలాంటి డ్రెస్ తోనే, హెయిర్ స్టైల్స్ తో ఉంటారు. సో ఇది మొత్తం ఇలా ఇచ్చేసి సెండ్ ని క్లిక్ చేయండి. సో చూసారా, మనకి సెకండ్ ఇమేజ్ కూడా చాట్ జీపీటీ ఇచ్చేసింది. సో నేను చెప్పిన ప్రాసెస్ తోనే మిగతా ఇమేజెస్ సీన్ 3, 4 అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్ గా మీకు చెప్పిన ప్రాసెస్ తోనే నేను అన్ని ఇమేజెస్ కూడా క్రియేట్ చేసేసాను. మరి నెక్స్ట్ దీంట్లో ఉన్న స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక నరేటర్ అయితే ఉన్నాడు కదా, మరి ఆ వాయిస్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే 11 labs అనే వెబ్సైట్ నుండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ లో టెక్స్ట్ టు స్పీచ్ ని క్లిక్ చేయండి.
సో రైట్ సైడ్ లో మనకి వాయిసెస్ ఉంటాయి. దీంట్లో యాడమ్, యాలిస్ అని చాలా ఉంటాయి. నేనేమో బ్రెయిన్ అనే వాయిస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో నేను దాన్ని కాపీ చేస్తున్నాను అండ్ 11 labs కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. జనరేట్ స్పీచ్ ని క్లిక్ చేయాలి. ఇప్పుడు నాకు ఒక వాయిస్ వచ్చింది, నేను దాన్ని డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు మీకు ఆ వాయిస్ వినిపిస్తాను. One pleasant morning, a father went out for a walk with his 2 daughters. సో ఇలానే అన్ని వాయిస్లు కూడా నేను జనరేట్ చేసేసాను. సో ఈ స్టోరీ రన్ అవుతున్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కావాలి కదా. సో దానికోసం మీరు పిక్సాబే అనే వెబ్సైట్కి వెళ్ళాలి. దీంట్లో మోటివేషన్ అని మీరు ఇచ్చి చూడండి అండ్ దీంట్లో మనకి మోటివేషన్ మ్యూజిక్స్ వస్తాయి. డౌన్లోడ్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తున్నాను. సింగిల్ వీడియోలా క్రియేట్ చేయాలి కదా, నేను షార్ట్ కట్ అనేది యూస్ చేస్తున్నాను. ఓపెన్ ఫైల్ని క్లిక్ చేయండి. సో దీంట్లో మనకు వచ్చిన ఇమేజెస్ అన్నిటిని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓపెన్ని క్లిక్ చేస్తున్నాను. సో స్టోరీ గురించి చెప్పడానికి ఆ నరేటర్ వాయిస్ ఉన్నాయి కదా, దాంతోపాటు ఇందాక మనం డౌన్లోడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసి ఓపెన్ని క్లిక్ చేస్తున్నాం. దీంట్లో ఫస్ట్ ఇమేజ్ నేను ఇక్కడ కింద పెడుతున్నాను. దీన్ని మనం టైమ్ లైన్ అని అంటాము. అండ్ దెన్ సెకండ్ ఇమేజ్, అలానే అన్ని ఇమేజెస్ని మీరు అరేంజ్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్ని క్లిక్ చేసి ట్రాక్ ఆపరేషన్స్లో యాడ్ ఆడియో ట్రాక్ని క్లిక్ చేయండి. కింద మనకు ఒక ఆడియో ట్రాక్ అన్నది యాడ్ అయిపోయింది. ఫస్ట్ వాయిస్ కి తగినట్టు ఆ పిక్ ఉండాలి కదా. నెక్స్ట్ మీకు సెకండ్ పిక్ కూడా చూపిస్తాను. కింద సెకండ్ వాయిస్ ఉంది కదా, అది నేను ఇక్కడ పెట్టేశాను. సో సెకండ్ ఇమేజ్ ని కూడా నేను కరెక్ట్ గా ఈ సెకండ్ వాయిస్ కి తగినట్టు అరేంజ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఇంకొక ఆడియో ట్రాక్ ని కూడా మీరు దింపాలి. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒకటి పెట్టాలి అనుకుంటున్నాం కదా, దానికోసం. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా నేను కింద ఇక్కడ పెట్టేశాను. ఈ యారో మార్క్ ని ఇలా మీరు దించితే దాని వాల్యూమ్ ఒకటి మనకి లైట్ గా తగ్గుతుంది. సో ఫైనల్ గా ఇలా మొత్తం చేసేసుకుని మీరు ఫైల్ ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ని సెలెక్ట్ చేసి వీడియోని క్లిక్ చేస్తే ఈ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ వీడియో ఎలా వచ్చిందో చూద్దాము. One pleasant morning, a father went out for a walk with his 2 daughters. They laughed, held his hands, and played along the way. On their way back, the daughters saw a fruit stall and shouted, "Dad, Dad, we want apples." The father smiled and bought 2 shiny apples. As they walked, the father said gently, "Can Daddy have a bite from your apples?" The older daughter quickly handed her apple to him, but the younger daughter pulled her apple close and said, "No, Dad, I won't give you." The father felt a small pinch in his heart. Why is she being so selfish? His smile faded a little. Just then, the younger daughter took a tiny bite from her apple. She looked up at her father and said, "Dad, can you buy me one more apple?" He silently bought her a second apple. She took a bite of the new apple. "This one is very tasty. I didn't give you the first apple because it wasn't good. I wanted to find the sweetest one for you." The father felt his heart melt. Sometimes the people we love are not being selfish. They might just be trying to give us something better. Never judge someone too quickly. You might not know their real intention, and sometimes they are saving the sweetest part just for you. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నా కమెంట్స్లో చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్స్లో చెప్పండి. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.